హలో అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ ప్రిపరేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం పాలిటీ నోట్స్ మేకింగ్ టిప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బికాజ్ ఇండియన్ పాలిటీ ఈస్ సచ్ ఎ వండర్‌ఫుల్ సబ్జెక్ట్ విచ్ ఈస్ ఇంటర్‌కనెక్టెడ్ విత్ ఎవ్రీ అదర్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిలబస్ యాజ్ వెల్ యాజ్ హ్యావింగ్ హై వెయిటేజ్ ఇన్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అండి. అండ్ మనకి తెలుసు లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ ఈజ్ లైక్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఇందులో పేజ్ టు పేజ్, వర్డ్ టు వర్డ్ థరోగా మనం ప్రిపేర్ అయితే గనుక మోర్ దాన్ ఎనఫ్ అండి. మోర్ దాన్ 50% ఆఫ్ ద పాలిటీ సిలబస్ మనకు కవర్ అయిపోయినట్టే. బట్ ఈవెన్ దెన్ హ్యాండ్ రిటన్ నోట్స్, ఓన్ నోట్స్ ఉండాలండి. ఎందుకనంటే మీరు ఎంత బాగా చదివినా కూడా ఫైనల్ రివిజన్ టైంలో ఈ షార్ట్ నోట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వెదర్ ఇట్స్ ఫర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. సో ఆ నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి, టాపిక్స్ సెగ్రిగేషన్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ని మేజర్, మ్యాక్రో, మైక్రో, ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్స్గా డివైడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఫ్యూ చార్ట్స్ అండ్ టేబుల్స్ కూడా ప్రిపేర్ చేస్తాం. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టాటిక్ యాడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్లో వచ్చే డైలీ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని, సినాప్సిస్ని యాడ్ చేస్తాం. అండ్ ఎస్, అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, మేజర్ టాపిక్స్ విల్ బీ కవరింగ్ అంటే ఒక 3 to 4 పేజెస్లో రాసుకోవాలి. మ్యాక్రో అన్నది అట్లీస్ట్ ఒక 2 to 3 అండ్ మైక్రో టాపిక్స్ని అట్లీస్ట్ 1 పేజెస్లో వస్తే సరిపోతుంది. ఏ టాపిక్స్ మేజర్, మ్యాక్రో, మైక్రో కింద లిస్ట్ అవుట్ చేయాలి అన్నది క్లియర్ కట్గా ఒక పీడిఎఫ్ని ప్రిపేర్ చేసి మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. బట్ అగైన్ ఇక్కడ నేను రాసి చూపించడం ఎందుకు అని అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను డిజిటల్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసినా లేకపోతే ఒక షార్ట్ రిలీజ్ చేసినా మీకు సగం అర్థం అవ్వకపోవచ్చు. అదే నేను ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది పర్ఫెక్ట్గా రాసి వీడియో రికార్డ్ చేసి మీకు ప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బీ మచ్ మోర్ హెల్ప్ఫుల్ అండి. సో మీకు ఒక క్లియర్ థాట్ వస్తుంది, ఓకే ఇలా సెగ్రిగేట్ చేయాలి, ఇలా రాసుకోవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని. అండ్ ఎస్, యూనియన్ అండ్ స్టేట్, ఎస్పెషల్లీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ లైక్ అండ్ ప్రెషర్ గ్రూప్స్ ఆల్వేస్ హ్యావింగ్ హై వెయిటేజ్ అండి. ఆఫ్టర్ దట్ జ్యుడిషియరీ ప్లేస్ ఏ వెరీ కీ రోల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే జడ్జెస్ ది న్యూస్లో ఉందో అట్లాంటి టాపిక్స్ అండ్ సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ కానీ, కేసెస్ కానీ, యాక్ట్స్ రిలవెంట్గా అమెండ్మెంట్స్ కానీ ఇవి ఆల్వేస్ హై ప్రాపబుల్ ఉంటూనే ఉంటాయి. అది కాకుండా కమిషన్స్ లైక్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ జరిగాయి కదా, లాట్స్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. అండ్ ఫినాన్స్ కమిషన్ కొత్తది వస్తుంది కాబట్టి అది కూడా డిస్కషన్లో ఉంది. సో అలాంటిది ఏవైతే న్యూస్లో ఈవెంట్స్ జరుగుతున్నాయో వాటికి రిలేటెడ్గా పాలిటీ ఆస్పెక్ట్ని తీసుకొని అట్లీస్ట్ 1 to 2 పేజెస్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ మైక్రో కాన్సెప్ట్స్ లైక్ ఆర్టికల్స్ కానీ, బాడీస్ కానీ, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లైక్ 104th, 105th, 109th, 42nd, 44th ఇలాంటివి 1 పేజెస్లో వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూర్ ఇష్యూ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్, ప్రెసిడెంట్ రూల్ అక్కడ నడుస్తుంది. అలాంటి కాన్సెప్ట్స్ మీరు చదువుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక పేజ్ పెట్టుకొని నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి, ప్రెసిడెంట్ రూల్ ఏంటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటి అనేది ఒక చార్ట్ ఆర్ టేబుల్ ఫామ్లోని క్లియర్ కట్గా డ్యూరేషన్ ఏంటి, how they will introduce, what are the conditions on which grounds articles related to ఇంతకు ముందు ఎక్కడైనా ఏదైనా డిఫరెంట్ స్టేట్స్లో ఇంట్రడ్యూస్ చేశారా, ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. 80% ఆఫ్ ద టాపిక్స్ కవర్డ్ ఫ్రమ్ స్టాటిక్ పార్ట్ అండి. అది మీ నోట్స్లో నుండి, మీ స్టాండర్డ్ మెటీరియల్స్ నుండి వస్తుంది. 20% ఆఫ్ ద కంటెంట్ అగైన్ న్యూస్ పేపర్స్ నుండి వస్తుందండి. ఫైనల్గా ఈ 100%ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ప్రజెంటేషన్ చేయాలి. దానివల్ల మీకు ఏమవుతుందంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, బోత్ ఇన్ కంటెంట్, బోత్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అండ్ బోత్ ఇన్ ప్రజెంటేషన్ స్కిల్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆన్సర్ రాసేటప్పుడు ప్రతిసారి పాలిటీకి రిలేటెడ్గా ఆన్సర్స్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ ఆర్టికల్స్ని, బ్యాక్గ్రౌండ్ని, అమెండ్మెంట్స్ని, రెలవెంట్ కేస్ స్టడీస్ని, సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ని మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్ విల్ ఫీల్ లైక్ ఎస్ హీ ఈస్ వెరీ షార్ప్ అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద కాన్సెప్ట్ అని. అండ్ కొన్ని ఇంపార్టెంట్ చార్ట్స్ లైక్ పార్లమెంటరీ కమిటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ బీన్ డూయింగ్ అండ్ రిలీజింగ్ షార్ట్స్ అండి. స్టడీ వెల్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.